Praise the Lord, beloved brothers and sisters. We are very much thankful to the Lord for giving us another opportunity to connect with you. ప్రియమైన సహోదరులందరూ కూడా దేవుని నామంలో శుభం తెలియజేస్తాం. దేవుడు మీతో కలుసుకోవడానికి ఇచ్చిన మరి ఒక తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. We are going to continue where we have left last Sunday. We have been talking about locust in the end times. మనము గత ఆదివారం ఎక్కడైతే వదిలిపెట్టామో అక్కడ నుంచే కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. మిడతల దగ్గర మనం ఆపేసిన ప్రకటన గ్రంథంలో we have stopped at Revelation chapter 9 and verse 3 and we will going to restart it from there once again. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం దగ్గర మనం ఆపేసాము. అక్కడ నుంచి మనం మరొకసారి కొనసాగిద్దాం. And before that we will ask the Lord to give us his help and utterance from heavenly places. దానికంటే ముందు దేవుడు మనకు తన సహాయము పరలోకం నుంచి తన వాక్కు అనుగ్రహించుటకు ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, once again we come to thy holy presence and thy touching thy throne of grace. We fall prostrate before thee, Lord, for keeping us in the land of living and extending one more week in our lives. ప్రేమగల తండ్రి, మరి ఒకసారి మా యొక్క ఆయుష్ను పొడిగించి సజీవుల దేశంలో నుంచి తండ్రి మరి ఒకసారి మీ కృపాసనం దగ్గర రావడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Loving Father, thou art great in thy magnanimity of thy greatness. Thou hast granted all the good things which has been assured upon us in the past 1 week. గత వారం అంతా కూడా నీ యొక్క మహోన్నతమైన ఔన్నత్యమైన గొప్పతనంలో మాకు అనుగ్రహించిన సమస్తం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. My Father, we thank thee and praise thee because you thought that we would not be affected with this dreadful virus even in this week. ఈ వారంలో కూడా ఈ భయంకరమైన తెగులు మాకు సంబంధించుకున్న మీరు కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Kept us in the land of సజీవుల దేశంలో ఉంచున్నారు ప్రభువా. and given us thy wisdom and thy words to be spoken of thy greatness and thy goodness in the days to come. రాబోదినాల్లో నీ మంచితనము నీ గొప్పతనం గురించి మాట్లాడడానికి నీ మాటలు నీ వాక్కును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Enable us to speak only those things which are edifying and also which are spoken by thee and are being ప్రభువా, మరి మేలు కలిగి మాత్రమే పలుకుటకు మీరు అనుగ్రహించిన మాత్రమే మేము చెప్పుటకు మీరు మాకు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభువా. Teach to the ends of the world the people who have been misled by various other teachings, and thou may guard us so that we may only learn those things which thou want us to learn through thy scriptures. ప్రభువా, మరి అనేకమైన బోధలతో దారి తప్పిపోతున్న వారి బూదిగంతలను కూడా వాక్యంతో మేము చేరుకొని ఆశపడుతుండగా మీరు ఎవరికైతే చేరవేయాలనుకుంటున్నారో మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం. Loving Father, thou may impute thy words in my mouth. ప్రభువా, మీరే మీ మాటలు నా నోట ఉంచుకొని ప్రార్థిస్తున్నాం. And thou may command us to speak unto thy will according to Deuteronomy chapter 18 and verse 18. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 18వ వచనం ప్రకారము మీ చిత్తానుసారమైన మాటలు పలుకు సహాయం చేయండి ప్రభువా. Heavenly Father, grant us free and flow utterance of thy word. తండ్రి, మీ యొక్క మాటల యొక్క ధారాళమైన ప్రవాహం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. Keep the time under thy control. సమయం అంతటిని మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. Lord, we commit ourselves into thy blessed hands and ask this prayer with much thanksgiving in the precious, mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మీ దీవించి ఆస్తలు చెప్తూ మీ కృపను కోరుకుంటూ వందనములతో యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శక్తిగల అసమైన నామంలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Last week we have been speaking about what time of eschatology we are living in. మనము గత వారము మనము ఎటువంటి అంత్య దినాల్లో జీవిస్తున్నాం అనే కాలం మనం చూస్తూ వచ్చాం. What is our responsibility in these days that we need to continue in the work of salvation granted to us. మనకు అనుగ్రహించినటువంటి రక్షణలో కొనసాగాలంటే మనకు ఈ దినాల్లో ఉంచిన బాధ్యతలు ఏంటో చూస్తూ వచ్చాం. And while we were seeing and the world is terrified, even today's news channels were showing about the locust. అయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు లోకమంతా కూడా ఎంతో భయాందోళన ఉంటుంది. ఈ దినం కూడా టీవీలో చూస్తే ఈ మిడతల గురించి చూపిస్తూ వచ్చారు. And if you see this locust, we see in the Bible that it occurs primarily in Exodus chapter 10 and verse 12. గమనిస్తే మిడతలు అంటే ప్రాథమికంగా బైబిల్లో నిర్గమకాండము 10వ అధ్యాయం 12వ వచనంలో కనిపిస్తాయి. Exodus chapter 10 and verse 12, we see this locust. నిర్గమకాండము 10వ అధ్యాయం 12వ వచనంలో ఈ మిడతలు మనకు కనిపిస్తాయి. What is its job is we see in 12th verse that locusts that they may come up upon the land of Egypt and eat every green herb of the land, even all that hail hath left. గమనిస్తే అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపుము, అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశ పైర్లన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయని చెప్పాను.
its job is to eat away all the green things. ఇక్కడ తన పని ఏంటంటే ఆ పచ్చని అన్నిటిని కూడా తినేయాలి. That is the job of a locust, which is being mentioned in the Bible. బైబిల్లో ఇక్కడ రాయబడిన మిడతల యొక్క పని అది. In 2 Chronicles chapter 7 verse 13 we see like this. రెండో దినవృత్తాంతములు 7వ అధ్యాయం 13వ వచనంలో మనం ఏం చూస్తామంటే ఇక్కడ It is a prayer of Solomon in the newly dedicated temple of God. అక్కడ నూతనముగా ప్రతిష్ఠించిన దేవుని యొక్క ఆలయంలో సొలొమోను ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, Here in his prayer he says that I shut up heaven that there be no rain, or if I command the locust to devour the land. Locust will be a thing which will devour the land. వాన కురియకుండా నేను ఆకాశం మూసివేసినప్పుడే కానీ దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవు ఇచ్చినప్పుడే కానీ మిడతల పని అంటే దేశమును నాశనం చేసేది. Then in the same verse we also see that if I send pestilence among the people, that means locust is associated with pestilence. అక్కడ అదే వర్షం చివరిలో గమనిస్తే నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ అంటే తెగులకి మిడతలకి సంబంధం ఉంటుంది అర్థం అక్కడ. There is some kind of a connection between this locust and also the pestilence which is now terrifying the whole globe. ప్రపంచం అంతటిని ఇప్పుడు భయభీతులు చెందించే రీతిగా ఈ మిడతలకి తెగులకి సంబంధం ఉంటుంది. Again, if you see in Psalm 105 verses 34 and 35, he spake that the locust came and the caterpillar and that without number, and did eat up all the herbs in the land. They eat up all the herbs in the land, and they come without number, count of them. అక్కడ 105వ కీర్తన 34-35 వచనం గమనిస్తే మిడతలు చీడపురుగులు లెక్కలేనివన్నీ వచ్చి ఆ కూర చెట్లు ఒక పంటలన్నీ కూడా తినేసినట్టుగా మనకు కనిపిస్తాయి అక్కడ. But strangely, when this locust is mentioned in Revelation chapter 9, అయితే వింతైన రీతిలో ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో మిడతల గురించి రాసినప్పుడు there is a one word being mentioned in Revelation chapter 9 and verse 4. ఒక మాట 9వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, It was commanded them that they should not hurt the grass of the earth, neither any green thing. మరియు భూమి పైన గడ్డికైనను ఏ మొక్కలకైనా మరి ఏ వృక్షములకైనా హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడును. The first change between the regular normal locust mentioned in the Bible and the locust which is mentioned in Revelation chapter 9 and verse 4 is that they will not hurt any green thing. That means any tree, any plant or any grass or any other agricultural item. గమనిస్తే తరచుగా మనకు సాధారణంగా కనిపించే మిడతలు బైబిల్లో రాయబడిన ఇతర మిడతలకి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడిన మిడతలకి ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే ఏ పచ్చనిది చెట్టు కానీ లేకపోతే మొక్క కానీ గడ్డి కానీ వ్యవసాయం సంబంధించిన దేన్ని కూడా ఈ 9వ అధ్యాయంలో రాయబడిన మిడతలు హాని చేయవు. That means these are not regular locusts. అంటే ఇవి సాధారణంగా కనిపించే మిడతలు కావు. Where they have been released from? ఎక్కడి నుంచి విడుదల చేయబడ్డాయి? Verse 2 in Revelation chapter 9 we see that they have been opened from the bottomless pit. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో అది అగాధంలో నుంచి బయటకు వచ్చినట్టు మనకు కనిపిస్తాయి అక్కడ. That is in Greek it is called as Tartarus. గ్రీక్ భాషలో టార్టారస్ అనే పదం వాడారు. A word from Greek mythology is referred to subterranean lower, that is lower than grave under the earth and under the surface of the earth, and their final sentencing will come. అయితే ఆ యొక్క గ్రీకు వాళ్ళ దాని ప్రకారం మనం గమనిస్తే భూమి అడుగు భాగంలో భూగర్భంలో అని చెప్పొచ్చు, అక్కడి నుంచి అవి బయటకు వస్తున్నట్టు మనకు కనిపిస్తారు. Who are these things? ఎవరు వీళ్ళు? These are the evil forces. ఇవి దుష్ట శక్తులు అని చెప్పొచ్చు. It is coming from the darkened, ఆ చీకటి నుంచి వస్తున్నాయి బయటికి అవి. belching out of that pit. ఆ యొక్క అగాధంలోంచి అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. That place in Greek it is known as deep. When in Greek it is known as abysses or abyson. గ్రీక్ లో అబాసిస్ అంటే లోతు అగాధం అనే పేరు దానికి. No, something that even demons do not want to go there. చెప్పాలంటే దయ్యాలు కూడా అక్కడికి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టం ఉండదు. That means they are more dangerous than demons. అంటే ఆ స్థలము దీనికి అంటే దయ్యాల కంటే చాలా భయంకరమైనవి చెప్పాలంటే. Even demons do not want to go there. దయ్యాలు కూడా అక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండవు. Why? ఎందుకు? Because if you see that when Christ was making these demons to go,
యేసు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు దయ్యాలు వెళ్ళగొడుతున్న సందర్భంలో We'll see one incident in Luke Gospel chapter 8. లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఒక సంఘటన చూస్తాం మనం అక్కడ. And there were many demon possessed person who was being chained, but he has broken the chains. అక్కడ ఒక దయ్యాలు పట్టబడి సంఖ్యలతో బంధించబడిన వ్యక్తి ఉన్నాడు, కానీ సంఖ్యలు కూడా విరగొడుతూ వచ్చాడు ఆ వ్యక్తి. In 8:31 you see that, and they besought him that he would not command them to go out into the deep. This deep is the same deep that Tartarus. అక్కడ 8:31 చివరి భాగంలో పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయన వేడుకొనెను. ఇక్కడ పాతాళం అంటే ఆ టాటారస్ అనే అదే పదం వాడారు ఇక్కడ. Because even demons do not want to go to this place. ఈ స్థలానికి దెయ్యాలు కూడా వెళ్ళడానికి వానికి ఇష్టం ఉండదు. That means these locusts which are being shaped as locusts are worse than demons. అంటే అర్థం ఏంటంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో మిడతలుగా చెప్పబడిన వీటికి అంటే దెయ్యాల కంటే చాలా భయంకరమని చెప్పొచ్చు. That means even demons do not want to go to that place. Abyss in the bottomless pit. Lord, please don't send us. So then what he did, he sent them into the swine which were been feeding them. అలాగే దయ్యాలకు కూడా పాతాళంలోనికి అభయస్ అనే స్థలానికి వెళ్ళడానికి ఇష్టం ఉండదంటే అప్పుడు యేసు వారు ఆ పందుల దానిలో పంపిస్తూ వచ్చారు. That is such a dangerous place. It has been released. అటువంటి భయంకరమైన స్థలం నుంచి మిడతలు బయటకు వస్తున్నాయి. And what they should do? అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? Should not hurt the grass. మొక్కలకు హాని చేయకూడదు, గడ్డికి. Trees will not be hurt. మొక్కల వృక్షాలకి హాని కలగదు. But those men which have not the seal of God in their forehead. అయితే నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే on their forehead the seal. This is something special thing we need to understand. నొసలయందు ముద్ర అంటే చాలా ప్రత్యేకమైన విషయం గ్రహించాలి బాగా దీన్ని. That means a man on whom God puts his seal as he is the owner and that man belongs to God. అంటే అర్థం ఏంటంటే తనకు చెందిన వాడుగా దేవుడు ఎవరి మీద తన ముద్ర వేస్తాడో. Primarily we see in Revelation chapter 22 verse 4. ప్రకటన 22:4 మనం చూస్తాం ప్రాథమికంగా. And they shall see his face and his name shall be in their foreheads. ఆయన ముఖదర్శనం చేదురు, ఆయన నామము వారి నొసలయందు ఉండును. His name shall be on their foreheads. ఆయన నామము వారి నొసల మీద ఉంటుందంట. And secondly we see in Ezekiel chapter 9. రెండవదిగా ఎహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం. Ezekiel chapter 9 and verse 6. ఎహెజ్కేలు 9:6 గమనిస్తే we understand here certain things we gather from here in verse 6. ఇక్కడ కూడా ఒక విషయం మనం చూసుకుంటే ఒక మాట. Here he says that slay utterly old and young, both maid and little children and women, but come not near any man upon whom is the mark, and begin at my sanctuary. Then they begin at the ancient men which were before the house. అక్కడ గమనిస్తే నా పరిశుద్ధ స్థలం దగ్గర మొదలుపెట్టి కటాక్షమైన కనికరమైన లేకుండా అందరినీ హతం చేయడి, అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవాలని కానీ ఆ గురుతు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు, వారి మందిరము ముందనున్న పెద్దలను హతం చేయ మొదలు పెట్టగా. That means they are the people who are spared by the grace of God. దేవుని కృపను బట్టి తప్పించబడిన వారు వీరని చెప్పొచ్చు. In another group of people we will find in Revelation chapter 3 and verse 12. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనంలో ఇంకో గుంపు కనిపిస్తారు ఇక్కడ. In Revelation chapter 3 and verse 12 he says like this, him that overcometh will I make a pillar in the temple of my God, and he shall go on more out, and I will write upon him the name of my God and the name of the city of God, and I will write upon him, in the last portion again, I will write upon him my new name. అక్కడ 3:12లో జయించు వారిని నా దేవుని ఆలయముకు స్తంభంగా చేసేదను, అందులోని వారు ఇక మీద ఎన్నటికీ వెళ్ళిపోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని ఎదురుని దిగి వచ్చిన నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణ పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసును. In all these three references what we have seen in Revelation 22:4 and Revelation 3:12 and Ezekiel 9:6, we see that he is putting a name signifying that they belong to him. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనంలో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనంలో ఎహెజ్కేలు 9:6లో కూడా దాని మీద ఒక పేరు రాస్తున్నాడు, వారు నాకు చెందిన వారని అర్థం. అక్కడ They belong to me. నాకు సంబంధించిన వాళ్ళు వారు అని చెప్పేసి.
those people belong to me, therefore they should not touch them. వారు నాకు చెందిన వారు కాబట్టి మీరు వారిని తాకకూడదు అని చెప్తున్నాడు. Even in 2 Timothy chapter 2 and verse 19, we see a small illustration. Nevertheless, the foundation of God standeth sure, having this seal, the Lord knoweth them that are His. See? గమనిస్తే 2 తిమోతి పత్రిక 2:19 గమనిస్తే, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అన్నది, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతిని తొలగిపోవాలన్నది దానికి ముద్రగా ఉన్నది. These people, these locusts cannot touch the people of God. ఈ మిడతలు దేవుని ప్రజలను తాకలేవు. And and they cannot kill even unbelievers. They cannot kill. Verse 5. చెప్పాలంటే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం ప్రకారము అవిశ్వాసులను కూడా అవి తాకలేవు. That means evil forces which are determined to torment people will not come near the people who are sealed by our Lord. అంటే అర్థం ఏంటంటే దుష్ట శక్తులు అక్కడ ప్రజల్ని ఆ యొక్క చిత్రవద చేసేది దేవుని బిడ్డల దగ్గరికి రాలేవు. That is the reason we need to maintain our salvation and our relationship with our Lord continually in continuity. దాని కొరకు మనము దేవుడు అనుగ్రహించిన రక్షణను ఎడతెగగా అనుదినము కూడా దాన్ని కొనసాగిస్తూ రావాలి. If there are people who have lost their relationship with the Lord, such people cannot enjoy this blessing. దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్న వారు ఇటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవించలేరు. This is what they are mentioning in Philippians chapter 2 verse 12 and 13, that they need to work out their salvation. అదే విషయాన్ని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాల్లో అనుదినము రక్షణను కొనసాగించుకోవాలని చెప్పి రాస్తున్నారు. What is depicted in a wonderful picture way in John's Gospel chapter 15 verses 5 and 6 as a branch and the vine relationship. ఇదే విషయము యోహాను సువార్త 15వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడా ఆ యొక్క ద్రాక్షవల్లి ఆ యొక్క తీగల విషయంలో చాలా చక్కటి దృష్టాంతంగా చెప్పబడుతున్న విషయాలు. Therefore, we need to understand these things, that these locusts, which are evil-driven forces, which are worse than demons, and demons are afraid to go to their place. అయితే ఈ మిడతలు అంటే ఇక్కడ రాయబడిన విషయాలు ఏంటంటే ఆ యొక్క దుష్టుని ద్వారా నడిపించబడుతున్న జీవులు ఇవి. దయ్యాలు కూడా అక్కడికి వెళ్ళడానికి ఎంతో భయం, ఇష్టం ఉంటుంది. When that kind of things will be left upon this earth, why? అటువంటివి భూమి మీదకి విడబడుతున్నప్పుడు ఎందుకు విడబడుతున్నాయి? It is because the people are not willing to change themselves or come into the saving grace of God. ఎందుకంటే ప్రజలు మారడానికి కానీ యేసుప్రభువుని నుంచి రక్షించే అనుభవ జ్ఞానంలోనికి కానీ రావడానికి ఇష్టం లేని కారణం చేత The torment will be so painful that they are given a time period that they should torment for 5 months. వాళ్ళ బాధ ఎంత భయంకరంగా ఉంటుందంటే 5 నెలలు వాళ్ళు బాధించబడడానికి అనుమతించబడుతున్నారు. The torment of the scorpion in striking, it will be like that. అది ఎట్లా ఉంటుందంటే ఒక తేలు మనుషుని కుట్టినప్పుడు ఉన్న బాధ వాళ్ళకు ఉంటుంది మనుషులకి. Very sad thing is they want to die instead of having that kind of torment, but death will not come to them. విచారకరమైన విషయం ఏంటంటే అటువంటి బాధ భరించలేక వాళ్ళు చావాలనుకుంటారు కానీ మరణం రాదు వాళ్ళకి. See, Revelation chapter 9 verse 6 says that in those days shall man seek death and it shall not find it, and shall not find it. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఆ దినములలో మనుషులు మరణమును వెదకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు. Because they wanted to have a peaceful life, they will think that let me die now and the death shall free from them. The same verse 6 verse. అక్కడ ఇంకా చాలా నెమ్మదిగా ఉండాలి అని చనిపోవాలనుకుంటారు కానీ 6వ వచనం గమనిస్తే చావాలని ఆశపడుతురు కానీ మరణం వారి ఎదురు నుండి పారిపోవును. That is the ugly spiritual torment which comes out of Tartarus, which has been loosed by Satan, temporarily authorized to open the pit and loose the demons to make hell on earth. గమనిస్తే ఎంతో భయంకరమైన చాలా దురదృష్టవంతమైన ఆ యొక్క దుష్టుడు సాతానుడు బంధకాల నుంచి విడిపించబడినప్పుడు వానితో కూడా విడుదల చేస్తున్న ఆ యొక్క దురాత్మలు అట్లా ఉంటాయి. ఎంత భయంకరంగా ఉంటుందంటే భూమి మీదనే నరకం చూపిస్తారు మనుషులు. Out of this pit comes the ugly black pollution of spiritual tone
it is hell belching out its corruption, its vile, its filth, and its worst of demons being imprisoned at a place called Tartarus. ఈ అగాధం నుంచి బయటికి వచ్చేవి చాలా చీకటిగా ఉండే ఆత్మీయమైన అపవిత్రతను కలుగజేసి ఎంతో చిత్రవదం చేసి తాత్పరసిన స్థలం నుంచి వచ్చే భయంకరమైన దురాత్మలుగా ఉన్నాయి ఇవి. It is the vilest, filthy, worst demons imprisoned, let loose by demonic, satanic oppression out of the heart of the earth, pushed by pressure in a form of a smoke of great furnace. అయితే భూగర్భంలోంచి బయటికి ఒక ఒత్తిడిలో విడుదల చేయబడుతున్న ఎంతో భయంకరమైన అతి అపవిత్రమైన దుష్ట ఆత్మలు మనుషులను చిత్రవద చేయడానికి వారికి వినిపించబడుతున్నాయి. Lord, this locust, and this locust has got nothing to do with the locust which we hear about it in the newspapers and news channels these days. అయితే ఇక్కడ రాయబడిన విడుదల ఇంత భయంకరంగా ఉంటాయి. ఈ దినాల్లో వార్తాపత్రికలు టీవీలు చూసే విడుదల దీనికి సంబంధం లేదు. And these things, their shape is being explained in verse 7 of Revelation chapter 9 and verse 7. ప్రకటన గ్రంథము 9వ వచనంలో వాటి రూపం ఎట్లా ఉంటుందని చెప్పి అక్కడ రాయబడుతూ వచ్చింది. The shape of the locust were like unto horses prepared unto battle, and on their heads whereas it were crowned like gold, and their faces whereas the face of men. ఆ మిడతల రూపంలో యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నది. బంగారం వలె మరియు కిరీటములు వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి. And what was it? And they had the hair as a hair of women, and their teeth were as the teeth of lion. స్త్రీల తల వెంట్రుకలు వంటి వెంట్రుకలు వాడుకున్నాను. వాటి పండ్లు సింహపు పోర్ల వలె ఉండెను. The teeth of lions. సింహపు పండ్ల వంటి. Can you imagine the shape? ఆ రూపం ఒకసారి ఊహించుకోగలరా? A face of a man, మనుషుని యొక్క ముఖము, the shape of a horse, ఆ గుర్రం యొక్క రూపం అక్కడ, hair of a woman, స్త్రీల వెంట్రుకలు, and without any kind of match, there is a teeth of lion. ఎటువంటి సంబంధం లేకుండా పండు సింహాల కూరల వంటి పండ్లు ఉన్నాయి వాటికి. And they had a breastplate of iron in verse 9. 9వ వచనంలో ఇనుప మైమరు లాంటి మైమరులు వాటికి ఉండెను. The sound of the wing was the sound of chariots of many horses running to battle. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తున్నట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. And if you see down below, you will also see that they had a tail like a scorpion. 10వ వచనంలో తేళ్ల తోకల వంటి తోకలను కొండను వాటికి ఉండెను. And their power was to hurt men for 5 months, a specified designate period of 5 months. గమనిస్తే 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయడానికి వాటికి అధికారం ఉండెను. ఒక నిర్ణయించబడ్డ కాలం ఇవ్వబడింది దానికి. This 5 months. This 5 months, many Bible interpreters and the Bible scholars, they say that even 5 months Noah was put up and locked up in the ark after the worldwide flood. 5 నెలలు అంటే నోవా కూడా ఆ యొక్క జలప్రలయం తర్వాత 5 నెలలు ఓడలో ఉంచబడి చెప్పి అనేక మంది బైబిల్ పండితులు చెప్తూ వస్తారు దాని గురించి. And they compared this 5 months is a 5 months of very dark period. That's why 5 months. That's why the 5 months has been given to the scorpions. 5 నెలలు అంటే చాలా అంధకారంతో ఉండే కాలం కాబట్టి ఈ మిడతలకు కూడా ఆ యొక్క అదే కాలం అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. And in those days they will seek for death. ఆ దినాల్లో మరణం కోరుకుంటారు, వాళ్ళు వెతుకుతారు మరణం కొరకు. They will seek for death. మరణం వెతుక్కుంటూ వెళ్తారు వాళ్ళు. This locust having some kind of a character that it is not an ordinary locust, but it has got some shape, some strength and some other things. ఇవి సాధారణంగా కనిపించే మిడతలు కాదు కానీ ఒక ప్రత్యేకమైన రూపము, ఒక అసాధారణమైన శక్తి, ఇవన్నీ కూడా వాటికి కలిగి ఉంటున్న విషయాలు. A lot of prophecy and prophetical things being spoken about this locust. ఈ మిడతల గురించి అనేకమైన ప్రవచనాలు, ప్రవచన రూపమైన వాక్యాలు కనిపిస్తాయి మనకి. One such prophecy we can read in Joel chapter 2. ఒకటి ఏముందంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. And now if you see in Joel chapter 2 and verses 5 to 7, I am reading it, kindly observe in your Bibles. Like the noise of chariots on the tops of the mountain shall they lead. See, like a noise of chariot, we have read in Revelation chapter 9, their wings were like a chariot sound. అక్కడ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 5 నుంచి 7 వచనం మనం ఒకసారి గమనిస్తే రథములో ధ్వని చేయనట్లు మనము ప్రకటన గ్రంథం చూసాం కదా, వాటి ధ్వని రథముల ధ్వని వల్ల ఉంటుందని చెప్పేసి. Here we see that he is addressing as a strong people set in a battle of array, like that he is calling them a people. యుద్ధమునకు సిద్ధమైన శూర్ల ధ్వని చేయడం అంటే వాటిని ఒక జనుల లాగా చెప్తున్నారు అక్కడ, శూర్ల వలె. They are people like that they are saying.
అక్కడ వాళ్ళు ప్రజలు ఉన్నట్టుగా అక్కడ పోలుస్తున్నాడు. What people are these people? ఎవరి మనుషులు? They are belonging to the army of the demonic forces. దుష్ట శక్తులకు సంబంధించిన సైన్యం వీరు. And they had a king. Here he says they had a king in verse 11, Revelation chapter 9 and verse 11. ప్రకటన గ్రంథము 9:11 వాటికి ఒక రాజు ఉన్నాడని చెప్తున్నాడు ఇక్కడ. What is the name of the king? రాజు పేరేంటి? Abaddon or Apollyon? అబద్ధాను లేకపోతే అపోల్లోయును. Abaddon or Apollyon, both meaning destroyer. అబద్దోను లేకపోతే అపోల్లుయోను అంటే నాశనం చేయడం అర్థం అక్కడ. You see this expression like spoken in Job chapter 26. యోబు గ్రంథం 26వ అధ్యాయంలో ఈ మాట గురించి కొంచెం రాయబడింది అక్కడ. About this destroyer, what Job says in Job chapter 26 and verse 6 says, hell is naked before him, the destruction hath no covering. 26:6లో యోబు ఏం రాస్తున్నాడంటే ఇక్కడ ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కోపము బట్టబయలుగా ఉన్నది. His name is called the angel of Abyss or Abaddon or Apollyon. Both means destroyer. Destroyer meaning Job sees here as destruction hath uncovered itself. అక్కడ అతని పేరు అబద్దోను లేకపోతే అపోల్లియోను లేకపోతే అబేస్ ఇవన్నీ కూడా సంబంధించిన పదాలు వాడుతూ వచ్చారు. నాశనం చేయవాడు. యోబు ఏమంటున్నాడంటే నాశన కోపము బట్టబయలుగా ఉన్నదని చెప్పిన దాని గురించి. That's a nakedness of destruction over the mankind is released. మానవాళి పట్ల ఈ యొక్క నాశన కోపము బట్టబయలు చేయబడుతుంది ఇక్కడ. And we read in verse 12, the one woe is past, and behold, there come two woes more hereafter. అక్కడ చూస్తే 9వ అధ్యాయంలో 9:12 క్షమించండి 9:12 గమనిస్తే మొదటి శ్రమ గతించను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చునని చెప్తున్నాను. And the second one will be more dangerous than this. రెండవది దీనికంటే అతి భయంకరమైనది. Who is the king who is governing this locust? ఈ మిడతలన్నింటినీ కూడా నడిపించు రాజు ఎవరు? Understand that we need to read verse 14 of Revelation chapter 9, and they were saying to the sixth angel which hath trumpet, loose the 4 angels which are bound in the great river Euphrates. ప్రకటన గ్రంథము 9:14లో సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతలు చెప్పినది. You should understand one thing. ఒక విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ. These are all dangerous and extra dangerous demonic forces which are being released upon the earth. గమనిస్తే ఇవన్నీ కూడా భూమి మీదకి విడుదల చేయబడుతున్న భయంకరమైన అతి భయంకరమైన దుష్టశక్తులు. See, normally we think demonic forces there are numbered, but they are not. మనం సాధారణంగా అనుకుంటాం కదా ఈ దుష్టశక్తులకి సంఖ్య ఉంటుందని చెప్పి, అవి లెక్కలు ఉంటాయి. అవి You know, when the archangel, which was a anointed cherub who was revolted against God when he was fallen, he was falling, he drew the 1/3 stars of the sky. We read that in Revelation chapter 12 and verse 4. గమనిస్తే ఈ ప్రధాన దూత లేకపోతే అభిషేకించబడిన కెరూబు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినప్పుడు వాటితో పాటు 3/3 భాగం దూతలు అందరినీ కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోతారు. ఈ విషయం మనము ప్రకటన గ్రంథంలో 12 and verse 4. 12వ అధ్యాయం 4వ వచనం చదువుతామని మాట. Read your Bible, I will read it. And his tail drew the 3rd part of the stars of heaven, and did cast them to the earth, and the dragon stood before the woman. This is referring to something else, but the dragon refers to the fallen angel. ఇది 12వ అధ్యాయం 3వ వచనంలో దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. Yeah, what could be the count of these angels? ఈ ఘటసర్పం అంటే ఈ దూతల లెక్క ఏముంటుంది ఇక్కడ? What could be the count of these angels? దూతల లెక్క ఎట్లా ఉంటుంది? Verse 16 in Revelation chapter 9. 9వ అధ్యాయం 16వ వచనం ప్రకటన గ్రంథం. Now these are the armies which are being there near including locust, and this army are the horsemen are 200,000, and I heard the number of them. ఇక్కడ గమనిస్తే 16వ వచనంలో గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఎంత అని నేను వింటిని. How many crores? ఎన్ని కోట్లు? 20 crores. 20 కోట్లు. This is one part of demonic forces. ఇది దుష్ట శక్తుల్లో ఒక భాగమే ఇది. Apart from locust.
These are the demon forces. మిడతలు కాకుండా దుష్టశక్తులు కూడా ఉంటున్నాయి ఇంకా. And these people are governed by this fellow called Abadda. వీటన్నిటికి కూడా అబద్ధాలు అనే వ్యక్తి ద్వారా వాళ్ళు ఏలబడుతున్నారు. వాళ్ళు Today also they are there, but they are sealed. ఇవాళ కూడా వాళ్ళు ఉన్నారు, కాకపోతే దేవుని ద్వారా ముద్రించబడి ఉన్నారు వాళ్ళు. If man puts a chain to the demon, what happens? Shall we turn to Luke Gospel chapter 8? లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనుషుడు ఈ యొక్క సాతానుకు సంఖ్యలు వేసి ఏమవుతుందో తెలుసా? దుష్టునికి, దయ్యానికి. Chapter 8. లూకాసు Luke వార్త chapter 8, 8వ అధ్యాయం verse 29. 29వ వచనం. And for he commanded the unclean spirits to come out of him, and out of him oftentimes, and caught him, and he was kept bound with the chains and in fetters, and he brake the bands and was driven off by the devil into the wilderness. Verse 29. 29వ వచనం. ఏదనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలకు రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వారిని పట్టుచూ వచ్చిన కనుక వానిని గొలుసులతో కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి నుంచుడు కానీ వాడు బంధకములను తెంపక దయ్యము వాడిని అడవిలోనికి తరుముకొని పోయాను. The devil helps to break the chains. సంఖ్యలు తెంపడానికి దయ్యం సహాయం చేస్తుంది. No human chain can hold devil. ఏ మానవ సంఖ్యలు కూడా దయ్యాన్ని ఆపలేవు. The army of devils. లేకపోతే దయ్యం యొక్క సైన్యం చెప్పేసి. Who can hold? ఎవరు ఆపగలరు? It is Lord. Now also, even today, it has been chained and kept at one particular place. అది దేవుడిని యెహోవా మాత్రం చేయగలరు. ఈ దినం కూడా అవన్నీ కూడా ఒక స్థలంలో బంధించబడి ఉంచబడినాయి. అవన్నీ కూడా Revelation chapter 9 verse 14 says that the trumpet loose the four angels, which means it is bound today also. అక్కడ ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనం ఏమందంటే ఆ బూర ఊదినప్పుడు అవన్నీ కూడా వదిలిపెట్టబడి, అంటే ఈ దినం అవి బంధించబడిన అర్థం. అక్కడ why it is been kept there at Euphrates? ఎందుకు ఆ యూఫ్రేటిస్ అనే మహానది వద్ద బంధించబడ్డాయి అవి? Why is it put at Euphrates? ఆ యూఫ్రేటిస్ నది దగ్గర ఎందుకు ఉన్నాయి అవి? We need to understand there are certain things mentioned. కొన్ని విషయాలు రాయబడి మనం అర్థం చేసుకోవాలి. So where is Euphrates? యూఫ్రేటిస్ నది ఎక్కడ ఉంటుంది? Where do you see the first occurrence of Euphrates? యూఫ్రేటిస్ అనే పదం మొట్టమొదటిసారి బైబిల్లో ఎక్కడ కనిపిస్తుంది మనకి? Genesis chapter 2 and verse 14. ఆది కాండము 2వ అధ్యాయం 14వ వచనం. Genesis chapter 2 and verse 14. 2:14 ఆది కాండం. See మూడవ నది పేరు హిదెకేలు, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. What it was flowing through the garden of Eden. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెన్ తోట చేతికొచ్చి దాన్ని కాచి దానిలో ఉంచాడు. అది it was flowing through the garden of Eden. ఇది ఏదెన్ తోటల గుండా ప్రవహిస్తుంది ఇది. And he was dressing the garden of Eden. That means it was flowing through the garden of Eden. ఆ నరుడు తోటను సేద్యపరుస్తుంది, అంటే ఆ యూఫ్రటీస్ నది ఆ తోట గుండా వెళ్తున్నది. Euphrates is the place where first demon attacked the man, and there was a disaster of human being. యూఫ్రటీస్ అంటే మొట్టమొదటి ఆ యొక్క దుష్ట ఆత్మ మానవుని మీద దాడి చేసినప్పుడు మానవ జాతికి ఎంతో గొప్ప ప్రళయం సంభవించింది. Revelation chapter 3 verse 2, woman said unto the serpent, we may eat of the fruit of the garden, the tree of the garden, but the fruit of the tree which is in the midst of the garden, God said, ye shall not eat it, neither shall ye touch it. And the serpent said unto the woman, ye shall not surely die. ఆది కాండం 3వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానండి సర్పం ద్వారాను. అందుకు సర్పము మీరు చావనే చావదు. Euphrates is a place where first Satan has shown its deception to the man. యూఫ్రటీస్ అనేది సాతానుడు మొట్టమొదటిసారి తన మోసాన్ని మానవునికి చూపించే స్థలం అది. As a result, is a place where the misery of man began. దాని ప్రతిఫలంగా మనుషుని యొక్క నాశనము ఆరంభమైన స్థలం అది. అంత మాత్రం కాదు. In Genesis chapter 4 and verse 8, we see that the first ever murder committed was near Euphrates. గమనిస్తే ఆది కాండం 4వ అధ్యాయం 27వ వచనంలో మొట్టమొదటి ఆ యొక్క హత్య కూడా యూఫ్రటీస్ నది దగ్గర జరగడం మనం చూస్తాం. అక్కడ 4:8 and verse 8. 4వ అధ్యాయం 8వ వచనం.
And the first ever murder was committed near Euphrates. మొట్టమొదటి నరహత్య కూడా యూఫ్రటీస్ నది దగ్గర జరుగుతుంది. అది కూడా The first grave which was dug was at Euphrates. మొట్టమొదటి సమాధి తవ్వబడింది కూడా యూఫ్రటీస్ నది దగ్గరే. And Israel was oppressed at Euphrates. ఇశ్రాయేలు యూఫ్రటీస్ నది దగ్గర అణచివేయబడ్డాడు. That is a place where these 4 powerful demons which are governing 24 fallen stars or the fallen angels who are more powerful than the demonic things is being kept and the chain of God. ఆ స్థలంలో ఈ 4 ఆ యొక్క ప్రధానమైన ఆ యొక్క దురాత్మలు, ఈ 24 ప్రాముఖ్యమైన ఆ యొక్క దురాత్మలు ఏలుతూ ఆ యొక్క దేవుని ద్వారా బంధించబడిన స్థలం అది. These 4 demons are signifying for 4 great empires which was ruling the world and which was also troubling the children of God. ఈ 4 దయ్యాల దురాత్మలు అంటే దేవుని ప్రజలను బాధ పెడుతున్న 4 దేశాలు, రాజ్యాలతో పోల్చొచ్చు. See, you read about them even in Daniel chapter 10 and verses 13 to 20. దానియేలు 10వ అధ్యాయము 13 నుంచి 20 మనం చదువుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా. See, we can read there. We will try to pick it up here and there. అక్కడ మనం చూస్తాం. అక్కడ Daniel chapter 10 దానియేలు గ్రంథం 10వ అధ్యాయము and from 13 to 20. 13 నుంచి 20. See, when Daniel was praying, there was something that the angel comes and speaks to Daniel. దానియేలు ప్రార్థిస్తున్నప్పుడు దూత వచ్చి దానియేలుతో ఒక మాట్లాడుతుంది, సంభాషణ చేస్తుంది. What does it say in verse 13? But the prince of the kingdom of Persia withstood me and 21 days. How long it withstood him? పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించి. ఎన్ని రోజులు ఎదిరించిందండి? But lo, Michael, one of the chief prince, came to help me. ఆ ప్రధానాధిపతులలో మిఖాయేలు అను ఒకడు నాకు సహాయం చేయవచ్చును. And I remained there with the kings of Persia. ఇంకా పారసీకుల రాజు సముఖం నేను నిల్చుండగా. That means they are withholding even the angels also. They are so powerful. ఆ యొక్క దూతలు కూడా అవి ఎదిరిస్తాయి అంటే అంత శక్తి కలదు. And you see in verse 20, then said he, knowest thou wherefore I came unto thee? Now will I return to fight with the prince of Persia, and when I am gone forth, lo, the prince of Grecia shall come. Verse 20. 20వ వర్షం మనం గమనిస్తే, అతడు నేను ఎందుకు నీ యొద్దకు వచ్చిందో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడు అధిపతితో యుద్ధం చేయటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రీకుల దేశం యొక్క అధిపతి వచ్చును. Beloved, these are the most powerful demons. ఇవి అతి శక్తివంతమైన దురాత్మలు చెప్పచ్చు. But we see that they are being released in Revelation chapter 9. అయితే ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో విడుదల చేయబడుతున్నాయి. And they are being bound near Euphrates because we have seen that is a place which is governed by them, so that they could be, that shows an impact of the place where the demons are showing its effect. అయితే యూఫ్రటీస్ నది దగ్గర ఎందుకు బంధించబడ్డాయి అంటే ఆ యొక్క దురాత్మలు వాటి ప్రభావాన్ని ఎంతో భయంకరంగా చూపించిన స్థలం అది. And not only that, we have read in Daniel chapter 10, these 4 empires, that is Babylon, Medo-Persia, Greece and Roman Empire, were influenced by this prince of the air of Persia, meaning these were being influenced by these 4 demons. చెప్పాలంటే ఇదే 4 దురాత్మలు కూడా దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో చెప్పబడిన 4 సామ్రాజ్యాలు, మొట్టమొదటిగా కల్దీయులది, తర్వాత మాదీయుల పార్సీకులది, మూడవది ఆ గ్రీకులది, 4వది రోమా సామ్రాజ్యం. ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రధానమైన ఆ యొక్క దురాత్మ ఆధీనంలో, ఆ యొక్క పార్సీక రాజ్యాధిపతి ఆధీనంలో వాళ్ళు ఉంటూ వచ్చారు, వశంలో ఉంటూ వచ్చారు వాళ్ళు. And also it is near that Euphrates, the corrupt effort of Satan to build a tower of Babel, the original Babylon, out of the place where from the complex religions have come. అయితే ఇదే యూఫ్రటీస్ నది దగ్గర అది అతి ఎత్తైన గోపురం కట్టాలని, బాబెల్ గోపురం కట్టాలని ఆ సాతాను తలంచి అక్కడ నుంచి చాలా కలవరపెట్టే మతాలు, భాషలని కూడా అక్కడ నుంచి సంబంధించిన మనం చూడొచ్చు. అక్కడ It is from the Euphrates which has begun a fist to turn against God by building a ziggurat, so that they want to make a name for themselves rather than making a name for God. అయితే దేవుని నామానికి మహిమ కలగడానికి బదులుగా తమ నామం కొరకు తమ మహిమ తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆశతో పట్టుదలతో గొప్ప కట్టడం కట్టాలని చెప్పేసి
ప్రయత్నం చేయడం మొదలుపెట్టిన స్థలము యూఫ్రటీస్ నది. It is the origin of Babylon, the Babylon which has been mentioned in the Revelation, where it is referred as a pagan religion against God. దేవునికి విరోధంగా ఉండే అన్య మతముగా చెప్పబడిన ప్రకటన గ్రంథంలో బబులోను రాజ్యం యొక్క మూలము ఈ బాబేలు గోపురము. అక్కడ జరుగుతూ వచ్చిన ఈ సంఘటనలన్నీ కూడా. It is from Babel, the cigarette was the first things which as zodiac signs have emerged from. ఆ బాబేలు నుంచి ఆ యొక్క నక్షత్ర గుర్తులన్నీ కూడా అక్కడ నుంచి బయటకు వచ్చినవన్నీ కూడా. And from there the astrology came into existence. అక్కడ నుండి ఈ యొక్క జ్యోతిషం అంతా కూడా అక్కడ నుంచి వచ్చింది. And the pantheism came from that place. ఇంకా వేరే మతాలు కూడా అక్కడ నుంచి బయటకు వచ్చినాయి. అక్కడ నుంచి Polytheism came from that place. అనేకమైన దేవుళ్ళు అనేది కూడా అక్కడ నుంచే బయటకు వచ్చింది. Idolatry began at that place. విగ్రహాలను అక్కడ ఆరంభమైంది. Spiritualism and naturalisticism began from that place. ఈ సహజ సిద్ధము తర్వాత ఈ యొక్క ఆత్మ ఇవన్నీ కూడా అక్కడ నుంచి ఆరంభమైనవి ఇవన్నీ కూడా. Philosophy and various other thoughts were penetrated all over the world from that place, which was originated from the Tower of Babel, the cigarette. అయితే ఆ బాబేలు గోపురం దగ్గర ఆరంభమయ్యి ఈ వేదాంతం కానీ వేరే అనేకమైన ఆలోచనలు కూడా ప్రపంచ వ్యాప్తిగా చెదిరిపోయినాయి. The languages and the false religions against Christianity scattered all over the world from that place. అయితే భాషలు కానీ లేకపోతే క్రైస్తవానికి విరోధంగా అనేకమైన మతాలు కూడా అన్ని ఆరంభం అక్కడి నుంచి జరుగుతూ వచ్చినాయి. Euphrates is an area influenced by demonic spirits. యూఫ్రటీస్ అంటే దురాత్మల ద్వారా గొప్ప ప్రభావితం చేయబడిన స్థలం అది. It is nearby Euphrates is the Lord created first man, but alas today Euphrates is surrounded by not a single Christian influence around the Euphrates today. గమనిస్తే దేవుడు మొట్టమొదటి మానవుని కూడా అదే నది దగ్గర చేస్తూ వచ్చాడు. అయితే విచారకరం ఏంటంటే ఈ దినము అక్కడ దాని దరిదాపుల్లో కూడా ఒక్క క్రైస్తవ వ్యక్తి కానీ విశ్వాసి కానీ మనకు కనబడదు ఆ యూఫ్రటీస్ నది దగ్గరలో. And these four angels have been released along with the 20 crore demons who torment the earth. ఈ 4 దురాత్మలు కూడా 20 కోట్ల ఆ యొక్క దయ్యాలతో కూడా భూమి మీద మనుషులను శ్రమ పెట్టుటకు విడుదల చేయబడ్డాయి. 200,000 into 1,000 makes 20 crores or 200 million. అక్కడ 20 కోట్లు లేకపోతే 200 మిలియన్ చెప్పొచ్చు. And their breastplate color is told the color of fire, the color of red color of brimstone or yellow or sulfur gases, which is the color of hyacinth blue or black, the colors of hell. అక్కడ గమనిస్తే ఆ గుర్రంలోను వాటి మీద కూర్చున్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణములు, మైమరుగులు ఉండెను. ఆ గుర్రములు తలలు సింహముల తల వంటివి, వాటి నోళ్ళలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెళ్ళుచుండెను. And then you see that its teeth is lion's teeth. వాటి పనులు సింహపు కోర్ల వంటి ఉన్నాయి అక్కడ. Lion's teeth is a representation of fury and devastating power to carry out frightening attacks. సింహపు కోర్లు అంటే భయపెట్టే విధానంగా దాడులు చేసి ఆ కోపము, ఆ ఉగ్రత, రౌద్రం చూపించే విషయం చెప్పొచ్చు. Fire and smoke and mouth of power and tail of serpents were put in a imagery of destructive power in some kind of a visualization. Being told these things. అక్కడ గమనిస్తే ఆ ధూమ గంధకములు, తర్వాత ఆ సర్పముల వంటి తోకలు, తర్వాత ఇవన్నీ కూడా ఏం చూపిస్తుందంటే గొప్ప వినాశము కలుగజేసే ఒక శక్తి వాటికి ఇవ్వడం అర్థం అవుతుంది అక్కడ. These people, there's such a tragedy. If you see verse 20, we see that, and the rest of the men which were not killed by these plagues yet repented not of the works of their hands, and they should not worship the devils and idols of gold and silver and brass and stone and of wood, which neither can see nor hear nor walk. పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇవే వచ్చిన గమనిస్తే ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను శక్తి లేనివై బంగారు, వెండి, కంచురాయి కాలంతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. They are not willing to turn. వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు. Beloved, today the world is seeing one of the greatest crises which is raising in leaps and bounds across the globe. This various kind of virus is a dreadful virus. There is no medicine for it. There is no remedy for it. But yet, man is not willing to repent from his sins.
అయితే గమనిస్తే ఈ దినం కూడా ఎంతో భయంకరంగా కోకొల్లలుగా ప్రపంచవ్యాప్తంగా ఈ తెగులు ద్వారా ఎంతో మంది బాధింపబడుతూ ఎంతో విపత్తులో నాశనంలో ఉన్నా సరే మానవుడు తన పాపం నుంచి పశ్చాత్తాపడడానికి మారుమనసు పొందడానికి ఇష్టపడట్లేదు. This is a replicative image of the days what is being told to us in Revelation chapter 9. ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయంలో చెప్పబడిన ఆ భయంకరమైన దినాలకి ఇవన్నీ కూడా సాదృశ్య రూపంగా ఉండే దినాలకు మనం చెప్పచ్చు. And then in that condition also they repented not. అటువంటి పరిస్థితుల్లో కూడా వారు మారు మనసు పొందలేదు. They have never repented from these dreadful things. ఈ భయంకరమైన విషయాల నుంచి వారు ఎప్పుడూ మారు మనసు పొందలేదు. Now also people do not want to repent from idolatry ఇప్పుడు కూడా విగ్రహాల నుంచి పశ్చాత్తాపడిన ఇష్టం లేదు దినాలకి. and worship of demons or devils, ఆ యొక్క దురాత్మలను ఆరాధించే విషయం నుంచి, and from worship of idols and gold, విగ్రహాలు బంగారు పూజించే వాటి నుంచి, and then idols of silver వెండి విగ్రహాలు, and idols of brass, ఆ యొక్క ఇత్తడి విగ్రహాలు, and also the idols of stone and wood. ఆ రాయి కలతో చేయబడిన తమ హస్తకృత్యముల విగ్రహాలు. And they are involved in murders. ఆ నరహత్యల్లో ఉన్న వాళ్ళు They are fully involved in sorceries, మాయమంత్రాల్లో all kinds of sorceries. మాయమంత్రాలు చేస్తున్న దాంట్లో నిమగ్నమై ఉన్నారు. They are also involved in some kind of drug addiction, which is called pharmakia. From word pharmacy comes, English word pharmacy comes. జారచూరత్వము అంటే ఈ మాదక ద్రవ్యాలు. ఇంగ్లీష్ లో ఫార్మసీ అనే పదము అంటే మందులు సూచించే పదము ఆ ఫార్మకియా అనే పదం నుంచి వస్తుంది. అది They want to dull their senses to the sensitivity. Therefore, they want to get their senses under the influence of drug addiction. వాళ్ళ ఇంద్రియాలన్నింటినీ కూడా మాదక ద్రవ్యాల ఆధీనంలోనికి వాళ్ళు తీసుకెళ్ళాలని, స్పర్శ లేకుండా అయిపోవాలని వాళ్ళు అనుకుంటుంటారు. There are various idolatry things where they drug themselves so that they could do their sorcery in such a way that they could please him. కొన్ని విగ్రహాలు ఎట్లా ఉన్నాయంటే ఈ మాయమంత్రాల్లో వాళ్ళు ఉండిపోయి వాళ్ళు ఈ మాదక ద్రవ్యాల్లో లాంటి అనుభవంలో ఆ యొక్క అనుభూతులు ఉండిపోయి తద్వారా దుష్టతలు చేస్తూ వస్తారు. And they are involved in fornication. What 21 speaks of all these things. 21వ వచనంలో జారచూరత్వం ఇవన్నీ కూడా అక్కడ రాయబడిన విషయాలు. ఇవన్నీ neither repented they of their murders, nor of their sorceries, nor of their fornications. Here each word has got several meanings. నరహత్యలు, మాయమంత్రములు, జారచూరత్వము చేయకున్నట్లు వారు మారు మనసు పొందినవారు కాదు. ప్రతి పదానికి అనేక అర్థాలు ఉంటున్నాయి అక్కడ. In fornication, you have a word called porneia, out of which pornography and adultery and lewdness and perversion comes out of it. ఈ జారచూరత్వం అంటే ఈ మూల భాషలో ఈ పోర్నియా లేకపోతే దాని నుంచి పోర్నోగ్రఫీ లేకపోతే ఈ యొక్క వ్యభిచారము ఇవన్నీ జారత్వం ఇవన్నీ కూడా దానిలో నుంచి వచ్చేవి కనిపిస్తాయి. Thefts and dishonesty. అక్కడ దొంగతనాలు, నిజాయితీ లేనిస్తనం. Today also thefts and dishonesty is at the peak. దొంగతనాలు, నిజాయితీ లేనితనం కూడా చాలా తారస్థాయిలో మనకు కనిపిస్తాయి దినాల్లో. World is left in wretched condition. బహు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో లోకం విడవబడింది. Under these circumstances, with these futuristic things being told to a Christian, what is the responsibility of a Christian? ఇటువంటి సందర్భాల్లో భవిష్యత్తులో ఉన్నవన్నీ కూడా క్రైస్తవునికి బోధించబడితే క్రైస్తవుని బాధ్యత ఎట్లా ఉంటుంది? Is it to share the stories or to share the things without having seriousness of the coming future dread upon this earth? అయితే క్రైస్తవుని బాధ్యత కథలు చెప్పడమా లేకపోతే ఎటువంటి తీవ్రత లేకపోతే దాని గురించి నిజాయితీగా లేకుండా ఏదో కాలక్షేపం చేసే విషయాలు చెప్పడం ఉంటుంది. And also condemning people who know only half of things and that they do not bring things from the scripture. Please, what I would like to tell you is, please do not believe me. Kindly read your Bibles. Whatever I am preaching, if it is there in the scripture, then only you should believe me. Please do not believe me if I am preaching something outside scripture. అయితే సగం మాత్రమే వాక్యం తెలుసుకొని బోధించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దయచేసి మమ్మల్ని కూడా నమ్మొద్దు. మీ బైబిల్స్ తీసి మీరు చదివిన తర్వాత మీరు అర్థం చేసుకోవాలి. మీరు చదవాల్సిందే, లేఖనాల్లో లేనివి ఏమైనా చెప్తే మీరు వచ్చి ప్రశ్నించవచ్చు. And then these locusts are not those locusts, but these locusts are demonic powers. ఈ మిడతలు సాధారణంగా తరచుగా కనిపించే మిడతలు కాదు, కానీ ఇవి దురాత్మలు అని చెప్పచ్చు. It comes in millions and millions and millions. అవి కొన్ని లక్షల కొద్దిగా కోట్లలో వస్తాయి. అవి Beloved, as a born again believer, I hold the responsibility to warn the people
of the coming dangers upon this earth. తిరిగి జన్మించిన విశ్వాసిగా ప్రజలందరికీ కూడా భూమి మీద రాబోయే ఈ భయంకరమైన అపాయం గురించి హెచ్చరించాల్సిన బాధ్యత నాది. And as these people were also being tormented with pain, they wanted to die, but they never wanted to repent. Today is the condition. Same condition being found in our midst. ఈ ప్రజల్లో కనిపించిన రీతిగా ఆ బాధ భరించలేక వాళ్ళు మరణాన్ని వెతుక్కుంటూ పోయినా సరే మరణం వరించి పారిపోతుంది. ఈ దినాలు కూడా అట్లాంటి పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. But there is no repentance. అయితే మారు మనసు మాత్రం లేదు. Here also in Revelation chapter 9 verse 20, there was no repentance. They did not repent by these plagues like that we see in verse 1. అక్కడ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం గమనిస్తే వాళ్ళు మారు మనసు పొందలేదు, మారు మనసు పొందిన వారు కాదని చెప్పి శాస్త్రం తెగులన్నీ సంబంధిస్తారు. Beloved, are you willing to change today? ఈ దినం నువ్వు మారడానికి ఇష్టపడుతున్నావా? You can call upon the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి నామమును మొరపెట్టొచ్చు. He does not want to impute these things upon you. If you are a saved person, you are continuing in salvation, he would put his seal upon you. And as we have read in Revelation chapter 9 and verse 4, that it cannot touch the people, those who are having the seal of God. గమనిస్తే నువ్వు రక్షించబడి రక్షణలో కొనసాగుతుంటే దేవుని ముద్రను ఉంటే ఆయన చిన్నవాడుగా ఉంటావు. కాబట్టి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చూసిన రీతిగా ఆ ముద్ర వేయబడిన వారిని ముట్టడానికి వీటికి అనుమతి లేదు, నువ్వు తప్పించుకుంటావు. If you want to be a sealed person, you need to walk in salvation. ముద్రించబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే రక్షణలో కొనసాగాలి. And you need to keep up your salvation with fear and trembling and maintain your relationship with God. భయంతో వణుకుతూ రక్షణ కాపాడుకుంటూ దేవునితో నీ సంబంధాన్ని కలిగి ఉంటూ రావాలి. But instead of these things, all trying to talk about every kind of concocted stories, it is not correct. ఇవి వీటి చెప్పడానికి బదులుగా కల్పించబడిన ప్రతి కథలు చెప్తూ వస్తే అది సరైనది కాదు. Beloved, we have been burdened to speak about this locust, so therefore we end this study today. But kindly pray for us. We want to do a chapter by chapter study of Book of Revelation, God willing. From very near future, we want to start this. కాబట్టి ఈ మిడతల గురించి చెప్పాలన్న భారం కలిగి ఉన్నాం కాబట్టి క్లుప్తంగా ముగించుకుని దీంతో అయితే మాకు అసలు ప్రార్థించండి. చాలా త్వరలోనే ప్రకటన గ్రంథంలో ప్రతి అధ్యాయం కూడా విశదీకరించి అన్ని కూడా చూడాలని ఆశపడుతున్నాం. కాబట్టి దానికోసం కూడా ప్రార్థన చేయండి. Beloved, these demons are going to come and torment us, where even an ordinary demon would not go and want to have maintained fellowship with them. ఒక సాధారణమైన దురాత్మ దయ్యం కూడా వెళ్ళి వారితో సహవాసం చేయలేని భయంకరమైన ఈ దురాత్మలు వచ్చి మనల్ని బాధ పెట్టాలి, మనుషులను బాధ పెట్టాలని రాబోదినాలు వస్తున్నాయి మనకి. And if you want to escape this, we need to have the seal of God. ఇవి తప్పించుకోవాలంటే మనం దేవుని ముద్ర కలిగి ఉండాలి. Beloved, will you have the seal of God? దేవుని ముద్రను కలిగి ఉంటావు ప్రియులారా? You can still call upon the name of God. ఆయన నామంలో ఇంకా మొరపెట్టచ్చు మనం. If you are a backslidden believer, you can say, Lord, I want to repent of my sins. వెనుకని విశ్వాసం దేవుని చెప్పచ్చు, ప్రభా ఒకసారి పశ్చాత్తాపం మరి ఒకసారి చెప్పచ్చు. Not just telling sorry of what you have done, but to leave those things what you are indulged in and turn towards God. ప్రభా క్షమించు అని చెప్పడం మాత్రం కాదు, కానీ నువ్వు దేనిలో అయితే ఉంటున్నావో అవన్నీ కూడా వదిలిపెట్టి దేవుని వైపు తిరగడమే. And if you have heard this message for the first time, it is Lord Jesus Christ who came into this world, shed his precious blood. He wants to put his seal with his precious blood. If you call upon his name, tell him, Lord, I am a sinner, save me. ఈ వర్తమానం మొదటిసారి వింటున్నట్టయితే యేసుక్రీస్తు వారి లోకానికి తన ప్రశస్త రక్తం ద్వారా నిన్ను ముద్రించడానికి, నువ్వు ఆయన చెందినవాడిగా చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. ప్రభా నేను పాపిని, నన్ను క్షమించండి, చిన్న ప్రార్థన చేస్తే ఆయన క్షమిస్తాడు. Want to evade these torments, you need to make this prayer so that his seal is upon your foot. ఈ చిత్రం నువ్వు తప్పించుకోవాలనుకుంటే ఆ యొక్క ముద్ర నీ మీద దేవుడు వేస్తాడు అని దగ్గర క్షమాపణ అడిగినాం. Kindly close your eyes. We will close this session with a word of prayer, and we will also mention few words for your help so that you could pray this kind of prayers as a model and come to the saving grace of Lord Jesus Christ. ముగించుకున్నాం కాబట్టి దయచేసి కళ్ళు మూసుకోండి. యేసు ప్రభువు వారి రక్షణ కింద రావడానికి మాదిరికరమైన ఒక చిన్న ప్రార్థన చెప్పి మీకు సహాయం చేస్తాం. Those who have not yet prayed the prayer of salvation for us, you can pray like this. ఇంకా రక్షణ గురించి ప్రార్థన చేయని వారు ఇట్లా ప్రార్థన చేయొచ్చు. మీరు Loving Lord Jesus Christ, we heard about these coming dangerous and dreadful things. ప్రేమలో యేసు ప్రభువా, రాబోయే భయంకరమైన భయాన్ని పుట్టించే విషయాల గురించి వింటూ వచ్చాం.
even demons would not want to go and have fellowship with them. వాటితో సహవాసం చేయడానికి దయ్యాలకు కూడా వాడికి ఇష్టం ఉండదు ప్రభా. But Lord, I don't want to go into the dreadful condition, అటువంటి భయంకర పరిస్థితులకు వెళ్ళాలని నాకు ఇష్టం లేదు. kind of tormenting pain. ఆ చిత్రవద చేసే బాధ. Lord, you died for me. ప్రభా నా కోసం చనిపోయినా ప్రభా. I believe this in my heart. ఇది నా హృదయంలో నమ్ముతున్నాను. I confess with my mouth. నా నోటితో ఒప్పుకుంటున్నాను. I am a sinner and you died for me. నేను పాపిని ప్రభా, నా కోసం నువ్వు చనిపోయావు. You've been buried and rose again on the third day. సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచినావు. I believe it in my heart and confess it. నా హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటున్నాను ప్రభా. Jesus Christ's precious name, I ask this prayer. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. Like that, if you pray, you will be a person with the seal of God. ఆ రీతిగా చిన్న ప్రార్థన చేస్తే నువ్వు దేవుని ద్వారా ముద్రించబడిన వ్యక్తిగా అయిపోతావు. If you are not walking in the salvation, you can tell the Lord, Lord, I am fallen in my weakness, but thy blood is available for thy forgiveness. నువ్వు రక్షణలో నడవలేకపోతే యేసు దగ్గర చెప్తాను ప్రభా, నేను బలహీనంగా పడిపోతున్నా అని చెప్తాను. దేవుడు విడిపిస్తాడు, నేను క్షమిస్తాడు, అప్పుతో కడుగుతాడు. Like it is told in Mark Gospel 9th chapter, Lord, I believe, but help thou my unbelief. మార్కు సువార్త 9వ అధ్యాయంలో చెప్పుకున్న రీతిగా ప్రభా నమ్ముతున్నాను, నా అవిశ్వాసతకు సహాయం చేయ ప్రభా అని అడిగిన రీతిగా. Then seek the help of the Lord so that he will help you to return to his saving grace. దేవుని సహాయం కోరుకున్నాము, తద్వారా ఆయన రక్షణ వైపు నువ్వు తిరిగి సమకూర్చలాగిన. Make sure we have the seal of the Lord. దేవుని యొక్క ముద్ర కలిగిన విషయంలో నిశ్చయిత కలిగి ఉన్నాము. Shall we pray? ప్రార్థన చేసుకున్నాం. Loving Heavenly Father, eternal and gracious God, ప్రేమగల పరలోకపు తండ్రి, నిత్య కృపగలవాడా, thank the Lord for speaking to us about the coming dangers. రాబోయే అపాయాల గురించి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. You are such a loving God, Lord. మీరు ఎంతో ప్రేమగల దేవుడు ప్రభా. You have revealed all these things for us even before 2000 years. 2000 సంవత్సరాలకు మునిపే ఇవన్నీ కూడా మాకు మీరు రాసి పెట్టి బయలుపరిచి చూసినారు. But it is our lethargicness which has not led us that we have had to spend time with this word. మా సోమర్థనం వల్ల ఈ వాక్యంతో సమయం గడిపేలాగా మేము ఉండలేకపోయినాం ప్రభా. Not able to take thy word as it is and not able to invest our time in understanding thy written word. నీ వాక్యము ఉన్నట్టుగా చూడడానికి, వాక్యము గ్రహించే విషయంలో, అర్థం చేసుకునే విషయంలో సమయం వెచ్చించలేకపోయినాము. Lord, thank thee and praise thee for speaking to us. మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. Lord, make thy word loud and clear of the people and the viewers who are seeing it. ఇది చూసేవారికి మీ యొక్క వాక్యము మనసు బిగ్గరగా స్పష్టంగా మీరే చూపించండి. Whatsoever we were unable to communicate because of human weaknesses and translation impediments, thy word and thy spirit may establish under the hearts of the listeners. మానవ అద్దుబాట్ల వలన, తర్జుమా బలహీనతల వలన అయితే మేము సరైన రీతిలో చెప్పలేకపోయినామో, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరే మీ బిడ్డల హృదయాలకు బోధించి స్థిరపరచండి ప్రభా. Once again, thanking thee for making all this technology available for us. ఈ సాంకేతిక అన్ని పరికరాలన్నీ కూడా మాకు అందుబాటులో మీరు ఉంచినందుకు మీకు వందనాలు. Giving us this blessed opportunity to present thy word unto thy dear children. నీ వాక్యము నీ ప్రియబిడ్డలతో పంచుకోవడానికి ఇచ్చిన ధన్యకరమైన అవకాశం బట్టి ఉన్నారు. Go deep and deeply into their hearts. హృదయాల లోతుల్లోకి మీరే తీసుకెళ్ళండి ప్రభా ఈ వాక్యాన్ని. For this we ask in the most precious and exalted name of the Lord and Savior Jesus Christ. ఈ ప్రార్థన అతి ప్రశస్తమైన, హెచ్చించబడిన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో ప్రార్థించడుతున్నాం తండ్రి. Praise the Lord. Kindly pray for our ministry. We want to reach to the people as many as possible with the true and uncontaminated word of God. ఎదురండి, దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. ప్రజలందరికీ కూడా నిజమైన కల్మషం లేని దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళాలని మా యొక్క ఆశ. Kindly share with your friends and also tell them to read the word of God as it is according to the word. కాబట్టి దయచేసి మీ స్నేహితులు పంచుకోండి. దేవుని యొక్క వాక్యం ఉన్నదన్నట్టుగా, కలుషితం లేని రీతిగా చదవమని వాళ్ళని ప్రోత్సహించండి. May the Lord assure his blessing upon each one of us. Praise the Lord. దేవుడి తన ఆశీర్వాదాలు మనలో ప్రతి ఒక్కరిలో కూడా కుమ్మరించిన గాక. దేవుని నామములో వందనాలు.